హైదరాబాద్ సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. కుటుంబం గడవడానికి ఇబ్బందికరంగా ఉందని ఈ ప్రభుత్వమైనా బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్స్ ప్రభుత్వాన్ని కోరారు. క్లాస్ 5 కాంట్రాక్టర్ని. నేను ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం మా చిన్న చిన్న కాంట్రాక్టర్లే. అభివృద్ధి అనేది జరిగేది మా వల్లనే, ఇంకా ఎవరితో కాదు. మేము బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేసి గ్రేటర్ హైదరాబాద్ని ఒక సిలికాన్ సిటీగా పేరు తెచ్చుకున్న కాంట్రాక్టర్లు మేము. ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము నివేదిక ఇచ్చినాము, మాకు డబ్బులు ఇవ్వండి సార్, డబ్బులు ఇస్తే మేము పెట్టుబడి పెట్టి పని చేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పినాం. ఇంతవరకు లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి కోరుకునేది ఒకటే, మా పేమెంట్లు ఇస్తే మేము ఈ హైదరాబాద్ సిటీని ఎక్కడో తీసుకెళ్తాము. ఒక నిలువు బడ్జెట్ ఫండ్ని తీసుకొచ్చే కార్యక్రమం మా దగ్గర ఉంది. ఇంకోటి, డబ్బులు లేవంటున్నారు. డబ్బులు లేనప్పుడు టెండర్ ఎందుకు పిలుస్తున్నారు? డబ్బులు ఉన్నప్పుడు టెండర్ పిలవాలి. కావున దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా చిన్న కాంట్రాక్టర్ని దయచేసి, మేము మా మీద ఎంతోమంది మా భార్య పిల్లలు ఆధారపడి ఉంటారు, లేబర్ ఆధారపడి ఉంటారు, ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా పేమెంట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాను. క్లాస్ 5 కాంట్రాక్టర్ని.